నమస్తే అండి. నేను మీ రాజశేఖర్ రెడ్డి, మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కు స్టూడెంట్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండడంతో లాస్ట్ 4-5 ఇయర్స్లో హ్యూజ్ అమౌంట్లో స్టూడెంట్స్ అనేది ఇంజనీరింగ్ కాలేజ్లో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకొని ఎడ్యుకేషన్ పర్స్యూ చేయడం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికి కూడా ఎక్కువ మంది ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వైపు లేదా కంప్యూటర్ సైన్స్ ఫ్యామిలీలో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ ఇలాంటి స్పెషలైజేషన్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. అయితే కొంతమంది స్టూడెంట్స్ వచ్చేసరికి ప్రతి స్టూడెంట్ కంప్యూటర్ సైన్స్ వైపు వెళ్తున్నారు, నేను ఇన్నోవేటివ్గా డిఫరెంట్ బ్రాంచెస్ అనేది వెళ్ళాలి అనుకుంటున్నాను అనేసి ఆ ఉద్దేశంతో చాలా వరకు స్టూడెంట్స్ కోర్ బ్రాంచెస్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. సో దీంట్లో భాగంగా ఎక్కువ మంది సెకండ్ ప్రిఫరెన్స్ అనేది ఈ మధ్య కాలంలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ గురించి చాలా మందికి ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎక్కడ ఈ ప్రోగ్రామ్ ఆఫర్ చేసే మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి ఇండియా అనేది చాలా వరకు అవగాహన అనేది లేదు. నో డౌట్ ఐఐటీస్లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ సీట్ వస్తే కనుక స్టూడెంట్ డెఫినెట్గా తీసుకోవచ్చు. అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకునే ముందు స్టూడెంట్స్ ఏ స్టూడెంట్ అయితే కనుక ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్లో మంచి స్కోర్ ఉంటుందో 12th అలాగే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ రెండు సబ్జెక్ట్స్ మీద ఆ స్టూడెంట్స్ మాత్రమే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనేది కోర్స్ సెలెక్ట్ చేసుకుంటే ఉపయోగం అనేది ఉంటుంది అనమాట. ఎందుకంటే 4 years పాటు స్టూడెంట్స్కి ఇక్కడ మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్స్ మీద, ఫిజిక్స్ మీద ఎక్కువగా ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనుకోండి, జనరల్గానే మనం సాధారణంగానే యావరేజ్ స్టూడెంట్ కూడా ఈజీగా ఎంజాయ్ చేస్తూ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్సెస్ అనేది పర్స్యూ చేయొచ్చు. బట్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్కు మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ ఈ రెండు సబ్జెక్ట్స్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే అండ్ మంచి స్కోర్ 12th గెయిన్ చేసిన వాళ్ళు మాత్రమే ఈ కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. కంప్యూటర్ సైన్స్తో కంపేర్ చేస్తే ఏరోస్పేస్ ఇంజనీరింగ్కు ఇంకొక 10% ఎఫర్ట్స్ అనేది 4 years గ్రాడ్యుయేషన్లో స్టూడెంట్ ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది అనమాట. సో నో డౌట్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత స్టూడెంట్స్ అబ్రాడ్లోనే కాదు, ఈవెన్ ఇండియాలో కూడా చాలా మంచి ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. అండ్ ఇక్కడ స్టూడెంట్స్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్కు బెటర్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఆఫ్టర్ ఐఐటీస్ కనుక తీసుకుంటే చెన్నై రీజియన్లో మనకు శస్త్రా ఉందండి. సో శస్త్రాలో కూడా మనకు అడ్మిషన్స్ అనేది ప్యూర్లీ మెరిట్ బేసిస్లో ఉంటుంది. సో స్ట్రీమ్ 1లో అయితే కనుక మనకు ఇంటర్మీడియట్ మార్క్స్తో పాటు జేఈ మార్క్స్ కన్సిడర్ చేసుకొని 50% సీట్స్ అనేది ఫిల్అప్ చేయడం జరుగుతుంటుంది. ఎవరికైతే జేఈ మెయిన్స్ స్కోర్ తక్కువ ఉండి ఇంటర్మీడియట్లో 970 అబోవ్ మార్క్స్ ఉంటే కనుక వాళ్ళు స్ట్రీమ్ 2 ద్వారా ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్ చేసుకొని శస్త్రా యూనివర్సిటీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అయితే అడ్మిషన్ అనేది పొందవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకు హైదరాబాద్ రీజియన్లో కూడా మనకు కొన్ని ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కోర్స్ ఆఫర్ చేసే ఉన్నాయి. కానీ బట్ ఆ ఇన్స్టిట్యూషన్స్లో ఒక విధంగా చెప్పాలంటే కనుక కొంత టైర్ 1 ఇన్స్టిట్యూషన్స్కు ధీటుగా ఎడ్యుకేషన్ లేదని చెప్పొచ్చు. ఆపర్చునిటీస్ పరంగా కూడా చాలామంది స్టూడెంట్స్ అక్కడ పాస్ అవుట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత కూడా అంత జాబ్స్ అనేది లేకపోవడం, వాళ్ళకు ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ లేకపోవడం, మళ్ళీ ఎంఎస్కు బయటి కంట్రీస్కి వెళ్ళడం అయితే ఎక్కువ జరుగుతూ ఉందన్నమాట. సో దీని తర్వాత చెన్నై తర్వాత అంటే కనుక స్టూడెంట్స్ డెహ్రాడూన్లో మనకు యూపీఈఎస్ అనేసి ఉందండి. సో యూపీఎస్ను కూడా స్టూడెంట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ కూడా వాళ్ళ కరికులం అవ్వచ్చు, అక్కడ ఉన్న ఫ్యాకల్టీ అవ్వచ్చు, ఈవెన్ కోర్స్ కంప్లీషన్ తర్వాత వాళ్ళు అందించే ఆపర్చునిటీస్ అవ్వచ్చు బేస్ చేసుకొని డెహ్రాడూన్లో ఉన్న యూపీఎస్ అనేది ఏరోస్పేస్ ఇంజనీరింగ్కు స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మనము చండీగఢ్ రీజియన్లో చండీగఢ్ యూనివర్సిటీ అనేసి కూడా ఉంది. చండీగఢ్ యూనివర్సిటీలో కూడా ఏరోస్పేస్ ఇంజనీరింగ్కు మంచి ఫ్యాకల్టీ అనేది ఉన్నారు. అండ్ లాస్ట్ అకాడమిక్ ఇయర్ ప్లేస్మెంట్స్లో తీసుకున్నా కూడా స్టూడెంట్స్ అక్కడ దాదాపు 70% స్టూడెంట్స్ అనేది యూజీ లెవెల్లోనే వాళ్ళు అంటే కోర్స్ కంప్లీట్ చేసుకొని జాబ్ సంపాదించడం అయితే జరిగింది. అలాగే ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్లో తీసుకుంటే కనుక మనకు జీడీ గోయింకా యూనివర్సిటీ అనేది ఉంది. సో ఇక్కడ ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్లో పర్టికులర్గా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కనుక జీడీ గోయింకా అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. జీడీ గోయింకాలో కంప్యూటర్ సైన్స్లో ఎలాగైతే న్యూ ఏజ్ స్పెషలైజేషన్స్ ఉన్నాయో ఇక్కడ ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో కూడా స్టూడెంట్ 3rd year నుండి ఒక స్పెషలైజేషన్లో ఎక్స్పర్టైజ్ అవ్వడానికి ఇక్కడ వాళ్ళు 3rd year నుండి స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకునే ఆపర్చునిటీ కూడా కల్పిస్తున్నారు. అండ్ స్టూడెంట్ని ఒక 3.5 year ఇక్కడ ఇండియాలో అండ్ 6 months అనేది అబ్రాడ్ కూడా తీసుకెళ్తున్నారు. అండ్ ఫ్యాకల్టీ మంచి డీసెంట్ ఫ్యాకల్టీ ఉన్నారు. దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా తీసుకున్న ప్లేస్మెంట్స్లో కూడా తీసుకున్న జీడీ గోయింకా యూనివర్సిటీ వాళ్ళ ప్లేస్మెంట్ అష్యూరెన్స్ తోటి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ లాంచ్ చేసి ఆఫర్ చేస్తున్నారు. ఈ ఇన్స్టిట్యూషన్ కూడా స్టూడెంట్ ఎన్సీఆర్ రీజియన్లో సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇవే కాకుండా మనకు చాలా ఇన్స్టిట్యూషన్స్ అంటే టైప్ 2 లెవెల్లో కూడా ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఆఫర్ చేసే ఉన్నాయి. ఆ ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకుంటే స్టూడెంట్ ప్లేస్మెంట్ ఎక్స్పెక్ట్ చేయకుండా
అంటే మంచి నాలెడ్జ్తో వాళ్ళు బయటకు వచ్చేసి తర్వాత ఎంఎస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ ఇన్స్టిట్యూషన్స్లో మాత్రం కొంత ప్లేస్మెంట్స్ పరంగా బెటర్గా పర్ఫామ్ చేస్తున్నాయి అనేసి మనం చెప్పచ్చు అనమాట. స్టూడెంట్స్ ఇక్కడ ఏరోస్పేస్ ఇంజనీరింగ్కు ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ అండ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అనేది చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ అనేది డిఫరెంట్ కోర్స్, అలాగే ఏరోనాటికల్ అనేది కొంత సిమిలర్గా ఉన్నప్పటికీ ఏరోస్పేస్ ఇంజనీరింగ్కు దీంట్లో ఉండే సబ్జెక్ట్స్ ఏరోస్పేస్లో ఉండే సబ్జెక్ట్స్ కూడా కొంత తేడా అనేది ఉంటుంది. ఆపర్చునిటీస్ పరంగా కూడా కొంత డిఫరెన్స్ అనేది ఉంటుంది. ముందుగా ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ తీసుకుంటే కనుక దీంట్లో డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ వైపు స్టూడెంట్కి అనేది సబ్జెక్ట్స్ అనేది దీంట్లో కవర్ అవ్వవు. కేవలం ఇక్కడ సర్వీస్ సెక్టార్ ఎయిర్క్రాఫ్ట్ సర్వీస్ కానివ్వండి, మెయింటెనెన్స్ వైపు కానివ్వండి ఎక్కువగా సబ్జెక్ట్స్ ఉంటాయి. అండ్ కోర్స్ కంప్లీషన్ తర్వాత కూడా ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ వైపే స్టూడెంట్ అనేది ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. అండ్ ప్యాకేజెస్ కంపారిటివ్లీ ఏరోనాటికల్ అండ్ ఏరోస్పేస్తో కంపేర్ చేస్తే కొంత తక్కువగా ఉంటాయనేసి చెప్పొచ్చు. అండ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ వచ్చేసరికి మనకు విత్ ఇన్ స్పేస్ మూవ్ అయ్యే ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో, హెలికాప్టర్స్ అవ్వచ్చు, ఎయిర్ క్రాఫ్ట్స్, వాటన్నిటి మీద మనకు స్టడీ అనేది ఉంటుంది. ఇక్కడ స్టూడెంట్ వచ్చేసరికి సర్వీస్ సెక్టార్తో పాటు డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్ వైపు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వేరాజ్ ఏరోస్పేస్ వచ్చేసరికి ఇక్కడ బోత్ ఏరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్ కాంబినేషన్లో ఉంటుంది అనమాట. సో స్టూడెంట్స్ వచ్చేసరికి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఏరోనాటిక్స్తో పాటు ఇక్కడ ఆస్ట్రోనాటిక్స్ అంటే స్పేస్లోకి వెళ్ళే రాకెట్స్, మిసైల్స్ వీటి మీద కూడా స్టూడెంట్స్కు ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ప్రెసెంట్ వచ్చేసి మంచి క్రేజ్ ఉన్న బ్రాంచ్ అండ్ మంచి డిమాండ్ ఉన్న బ్రాంచ్ అని చెప్పొచ్చు వెన్ కంపేర్ టు ఏరోనాటికల్ ఇంజనీరింగ్. అందుకే ఈ మధ్య కాలంలో చాలా అంటే మంచి మంచి యూనివర్సిటీస్లో మనకు ఏరోనాటికల్ బదులు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ అనేది కనపడుతూ ఉంటుంది. అండ్ స్టూడెంట్ కోర్స్ కంప్లీషన్ అయిన తర్వాత కూడా ఆపర్చునిటీస్ పరంగా డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ వైపు మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఒక గవర్నమెంట్ సెక్టార్లోనే కాకుండా ఈవెన్ ప్రైవేట్ సెక్టార్లో కూడా స్టూడెంట్స్కు ఏరోస్పేస్ కంప్లీట్ చేసుకున్నాక మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ యూరోపియన్ కంట్రీస్ కనుక వెళ్తే అక్కడ జర్మనీ, ఫ్రాన్స్ లాంటి కంట్రీస్లో స్టూడెంట్స్ అక్కడ ఎంఎస్ కనుక పర్సూ చేస్తే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కంటే కూడా బెటర్ ఆపర్చునిటీస్ అయితే డెఫినెట్గా ఉంటాయి అన్నమాట. సో ఎవరైతే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కు ఆల్టర్నేటివ్గా ఒక మంచి బ్రాంచ్ అనుకున్న వాళ్ళు డెఫినెట్గా ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనేది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఎలాంటి కాలేజ్లో జాయిన్ అవ్వాలి, ఏ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, వాటికి ఎలిజిబిలిటీ ఏంటి, అడ్మిషన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందని తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు మా మనదేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ను అప్రోచ్ అవ్వచ్చు. అంతేకాకుండా మీరు ఆల్రెడీ ఏదైనా ఇన్స్టిట్యూషన్లో అడ్మిషన్ తీసుకొని ఉంటే సో ఆ ఇన్స్టిట్యూషన్ అనేది మీకు కరెక్టా కాదా, మీరు సెలెక్ట్ చేసుకున్న ప్రోగ్రామ్ అనేది మీకు సూటబుల్ ప్రోగ్రామా కాదా అని తెలుసుకోవడానికి కూడా మీరు మా మనదేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది అప్రోచ్ అయ్యి మీ డెసిషన్ అనేది క్రాస్ చెక్ చేసుకోవచ్చు.